ఇది ఎట్లాంటి సైన్స్ అంటే అండి అందరికీ తెలియాలి. ఎందుకంటే మన పిల్లలు కంప్లీట్‌గా అసల డిసోసియేట్ అయిపోయారు. ఈ నాలెడ్జ్ తోటి. వ మన కులదేవత అంటే మన కులం. ఏ కులం నుంచొచ్చామో, ఏ డీఎన్ఏ స్ట్రాండ్ నుంచి మనము మన కులము మొత్తము ఇదివరకు చూడండి లవ్ మ్యారేజెస్ ఎందుకు అలౌ చేసేవారు కాదంటే, ప్యూరిటీ ఆఫ్ ద డీఎన్ఏని మెయింటైన్ చేస్తానికి. మనం తీసుకునే బట్టి ఉంటది. అది తప్పు చేసేవారు అట్లా, ఇట్లా అని కాదు. మనం అర్థం చేసుకోవాలి. వై వాజ్ ఇట్ సెడ్ అన్న విషయం మనం క్వెషన్ అడిగితే మనకు తెలుస్తది ఏంటి అంటే, ఈ డీఎన్ఏని ఎంత ప్యూరిటీ మెయింటైన్ చేసేవారో, ఎందుకు మెయింటైన్ చేసేవారు అన్న క్వెషన్ మనం అడగొచ్చు. ఎందుకు మెయింటైన్ చేసేవారు అంటే, ఒకళ్ళు పిండదానం చేస్తే మొత్తం కులం డీఎన్ఏలో అది రెజొనేట్ అవుతది. ఇక్కడ మనం పూజలు చేయిస్తే మన డీఎన్ఏ ప్యూర్ కులంలో ఉన్నప్పుడు ఆ కులంలో ఉన్న వాళ్ళందరికీ ఎఫెక్ట్ అవుతదండి అది. సో దట్ వాజ్ ద బ్యూటిఫుల్ సైన్స్ యాక్చువల్లీ. సో ఈ కులదేవత ప్యూరిటీ మెయింటైన్ చేస్తానికి వాళ్ళు ఔట్ సైడ్ మ్యారేజెస్ ఒప్పుకునేవారు కాదు. సో ఈ కులదేవత తర్వాత గ్రామ దేవత. మనం ఏ గ్రామం నుంచి వచ్చాము, ఆ గ్రామం ఒక ఎన్వైరన్మెంట్ ఏంటి, ఆ వైబ్రేషన్ ఏంటి, ఆ వైబ్రేషన్ మన బాడీలో తప్పకుండా త్రూఅవుట్ జనరేషన్స్ మెయింటైన్ అయి ఉంటుంది. పైగా మన ఇంటి దేవత. మన ఇంటి దేవత అంటే మనం ఎవరిని కొలిచేవాళ్ళం. మన తాతలు ముత్తాతలు ఒక దేవుడిని కొలుస్తూ ఉంటే ఆ వైబ్రేషన్ మన బాడీలో ఇంటాక్ట్ ఉండిపోతుంది అట్లాగా. సో ఆ వైబ్రేషన్ని కంటిన్యూ చేస్తే తరాతరంకి ఏమవుతుందంటే అది గ్రో అవుతానే వెళ్తుంది కానీ తక్కువ అవదు. ఎప్పుడైతే వాళ్ళు స్టాప్ చేసేస్తారో ఆ ఎనర్జీ ఫ్లో అక్కడ ఆగిపోతుంది. అది ఫ్యూచర్ జనరేషన్స్లోకి వెళ్ళదు. సో ఇట్లా జరిగిపోయిందండి, మీ కులంలో ఇట్లా అయిపోయింది అంటారు చూసారా, ఇట్ రియలీ ఇస్ అ సైన్స్. అది ఎట్లాగా వర్క్ చేసేదో అంత సీక్రెట్ నాలెడ్జ్ అప్పుడు ఋషులకి తెలుసు మనకి. అందుకనే ఇప్పుడు కూడా నాకు తెలుసు ఊర్లో వాళ్ళు సిటీలోకి వచ్చినప్పుడు వాళ్ళ కులదేవత పూజ ఉన్నప్పుడు, వాళ్ళ గ్రామ దేవత పూజ ఉన్నప్పుడు డెఫినెట్గా వెళ్ళాలి. ఎందుకంటే టు వైబ్రేట్ ఇన్ దట్ ఆరా, మన వైబ్రేషన్ని రెన్యూ చేసుకుంటానికి మన రూట్స్ దగ్గరికి మనం ఎప్పుడు వెళ్ళాలి. అక్కడ రూట్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు మనలో ఉన్న ఎనర్జీ ఏదైతే మన గ్రామ దేవత మన కులదేవతతోటి ఉన్న వైబ్రేషన్ ఉందో అది రీఛార్జ్ అవుతుంది. రీఛార్జ్ అయితే ఫ్యూచర్ జనరేషన్స్కి అది హెల్ప్ చేస్తుంది. అందుకనే ఇదివరకు ఒకసారి చూడండి, ఇంకోటి పొలిమేరు అని ఉండేది మన ఊరు చుట్టూరు. అంటే దట్ ఈస్ ద ఎండ్ ఆఫ్ ద ఆరా ఆఫ్ దట్ విలేజ్. ఎక్కడ వరకు ఆరా ఆ గ్రామ దేవతది, ఆ వైబ్రేషన్కి ఒక పేరు ఇచ్చారు. గ్రామ దేవత అంటే ఆ గ్రామానికి ఆ వైబ్రేషన్కి ఒక మాతృత్వం పేరిచ్చి ఒక దేవతని కింద సృష్టించి మీరు పూజించాలి. మీరు ఎంత పూజిస్తే ఆ విలేజ్ యొక్క వైబ్రేషన్ ఇంటాక్ట్ ఉంటుంది, ఆ విలేజ్ యొక్క వైబ్రేషన్ పెరుగుతూ ఉంటుంది అనేసి వాళ్ళు పొలిమేరు డిఫైన్ చేశారు. ఆ పొలిమేరు మీద చాలా కథలు వింటాం చూడండి. మనం సాయిబాబా డిసీజ్ స్ప్రెడ్ అవుతున్నప్పుడు పొలిమేరు చుట్టూరు బౌండరీ తయారు చేశారు ఆ స్ప్రెడ్ అవ్వకుండా. అంటే అది ఆరా అక్కడ వరకు ఉంది వైబ్రేషన్, మన కులందో మన లేకపోతే గ్రామాందో. సో ఈ గ్రామంలోంచి ఇంకొకళ్ళకి ఆ ఎనర్జీ వెళ్ళకుండా, లేకపోతే ఏదైనా డిసీజ్ వచ్చిందో ఏదైనా వస్తే దాని బార్డర్ మనకి తెలిస్తే అంతవరకు మనము వైబ్రేషన్ని పెంచుకోవచ్చు. లేకపోతే ఆ గ్రామ దేవత పూజలు అవ్వకుండా ఇది మనము చేస్తే, మనం వెళ్ళి ఆ కంటిన్యూటీ మెయింటైన్ చేయకపోతే ఎనర్జీ బ్లాక్ కింద మన బాడీలోనే అది ఎనర్జీ బ్లాక్ కింద కనిపిస్తుంది. అప్పుడు అంటారు లేదండి మీకు శాపం
తగిలింది, లేకపోతే మీకు ఇట్లా కర్జ్ అదే శాపం వచ్చింది. ఎందుకంటే దేర్ ఇస్ అ బ్లాకేజ్. ఎందుకంటే మనం ఆ పూజని అక్కడే ఆపేసాము. అది ఫ్యూచర్ జనరేషన్స్కి ఎనర్జీ ఈజ్ ఆల్వేస్ ఫ్లోయింగ్, ఫ్లూయిడ్ ఉన్నందుకు అది ఒక జనరేషన్ నుంచి ఇంకో జనరేషన్కి వెళ్ళట్లేదు. కాబట్టి మీరు బ్లాకేజ్కి మీ బాడీలో మీ ప్రాస్పారిటీలో బ్లాకేజ్ కింద దాన్ని క్రియేట్ చేసుకున్నారు కాబట్టి అది ప్రాబ్లమాటిక్ ఉంటుంది.